హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ అండి. పిషావరి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలోకి కానీ రైస్లో కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. జీరా రైస్లో కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మనం దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. దీనికి కావాల్సినవి, దీనికోసం నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని సాల్ట్ నెంబర్స్తో బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నామండి. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులో మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని మటన్ అనేది ఒక 5 నిమిషాల పాటు బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మటన్ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్ ఒక లెవెల్లో ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మటన్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రెష్ది వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, కర్రీ కూడా బాగుంటుంది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఈ సైజు పెద్ద సైజు టమాటాలు అయితే 2 తీసుకోండి. మీడియం సైజు అయితే ఒక 4-5 తీసుకోనండి. ఈ విధంగా తీసుకొని 4 పీసులుగా కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోండి. 1 గ్లాసు వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులో కుక్కర్ మూత పెట్టేసి నేను ఒక 6-7 విజిల్స్ రానిచ్చానండి. వచ్చిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. 6-7 విజిల్స్ తర్వాత ఈ పైన ఉంటుంది కదండి పీల్ అనేది టమాటాలకి, అది తీసేయాలి. అది తీసేసి పక్కన పడేయాలి. ఇప్పుడు మొత్తం టమాటా పేస్ట్ లాగా అయిపోద్ది కదండి. ఆ టమాటా మొత్తం ఇలాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కుక్కర్లో ఉన్నప్పుడు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక బాండలు పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇందులో మనం మిక్స్ చేసుకున్న మటన్ మొత్తం వేసేసుకోవాలి. మటన్ అనేది వేసి ఇలాగ నీళ్ళు వాటర్ ఎక్కువ ఉండేవి కదండి, ఈ వాటర్ అనేవి కొంచెం తగ్గిన తర్వాత ఇందులో మసాలాలన్నీ వేసుకోవాలి. మనం ఇందులో ఇప్పుడు చూడండి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి, పింక్ సాల్ట్ అండి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి మటన్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఆ మసాలాలంతా పడేటట్టు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చిక్కటి పెరుగు వేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు చిక్కటి పెరుగు వేసుకోవాలి. వేసుకొని ఈ పెరుగు వేసేటప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోనండి, ఎందుకంటే బాగా కలుస్తుంది, లేదంటే గులలు గులలుగా వస్తుంది కర్రీ అనేది. అందుకని పెరుగు వేసినప్పుడు మంట అనేది తగ్గించుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పెరుగు అనేది కదా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాము. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా ఉడికింది కదండి. లాస్ట్లో దించే ముందర మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. కర్రీ అనేది బాగా దగ్గర పడాలండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది, ఎక్కువ దగ్గర పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకున్నాను. అల్లం తురుమండి, కొబ్బరి తురుముకుంటున్నా తురినంతో అల్లం చిన్న పెద్ద పీసులుగా కొంచెం కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కూడా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీలోకి కానీ రైస్లోకి కానీ జీరా రైస్లోకి కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కర్రీ అనేది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మనది మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.